భయ్యా ప్రెజెంట్ అందరూ భయపడుతుందేందంటే, ఇండియాలో గ్యాస్ అయిపోయింది. మనకిక గ్యాస్ దొరకదు. ఇప్పుడే కొనేసి పెట్టుకుంటే అయిపోతది. ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్‌లు ఆపేశారు. హోటల్‌లు బందయిపోయాయి. అన్నీ బందయిపోయాయి. నెక్స్ట్ ఇంటి అవసరాల కోసం వాడుకునే గ్యాస్ కూడా అయిపోయింది ఇండియాలో. ఇక లేదు. వెంటనే స్టాక్ కొనుక్కోవాలి. ఇంకేం చేయలేము అనే విధంగా అయితే పుకార్లయితే వస్తున్నాయి. పుకార్లేముంది జనాలు స్టార్ట్ చేసిర్రు. ఇండియాలో గ్యాస్ అయిపోయిందంట. ఇంకెక్కడ దొరకదంట అనే కాడికి తీసుకొచ్చిర్రు భయ్యా. ఒకటి వాళ్ళు చెప్పాలనుకునేదంటే ఫస్ట్ మనం ప్యానిక్ అవ్వద్దు భయ్యా. వెంటనే ఇంపాక్ట్ ఎలా ఉంటదంటే ఇక దొరకదన్నట్టుగానే క్రియేట్ చేస్తా ఉంటారు. మరీ దేశం అంత దాని స్థితి అయితే ఏం లేదు భయ్యా. మన దగ్గర స్టాక్ ఉంది. 40 డేస్ వరకు స్టాక్ ఉంది. యుద్ధం వల్ల ఇప్పుడు ఏ యుద్ధం? ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల స్టార్ట్ ఆఫ్ హార్మజీలో మార్గం దెబ్బతిన్నామంట. అది సెట్ అయిందంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ స్టార్ట్ అవుతది. మీరెంత ప్యానిక్ అవుతే అంత భయపడినట్టు అయితామంట. దీనివల్ల ఏమైతదంటే అవసరం లేకున్నా కూడా తీసుకుంటారు జనాలిక్కడ. వాళ్ళకి చెప్పేదేంటంటే యుద్ధం మాక్సిమం ఉంటవయ్యా. ఉంటే 1 వీక్ ఉండొచ్చు, 2 వీక్స్ ఉండొచ్చు. తర్వాత ఆటోమేటిక్ నార్మల్ అయితది. ఇది గ్యారంటీగా. ఏ దేశమైనా ఇబ్బంది పడాల్సిందే దీనివల్ల. ఎవరు కూడా బాగుపడరు దీనికోసానికైతే. బట్ కొంచెం వెయిట్ చేయండి. టెన్షన్ పడకుండా ఉంటే బావుంటది. ఆల్రెడీ ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కమర్షియల్ సప్లై మాత్రమే ఆగిపోయింది. ఇంకా ఏం లేదు. రెస్ట్ అనేది మాత్రం లోడ్ చేశామంట. బ్లాక్ మార్కెట్ కూడా పైనలోకి చేరింది భయ్యా రేట్ వచ్చేసి. ఇప్పుడు బ్లాక్‌లో కొనుక్కున్నారనుకోండి తర్వాత బొక్క పడతది మీ అందరికి. ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది భయ్యా డొమెస్టిక్ ఎల్‌పీజీకి అంటే 14 కేజీ సిలిండర్ అయితే 40 డేస్ వరకే స్టాక్ ఉంది. దానివల్ల ఎంత ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ బుకింగ్ గ్యాస్ రేట్‌నైతే 25 డేస్‌కి పెంచారన్నమాట. తెలంగాణలో అయితే రేట్ అయితే ఇక్కడ భయ్యా 960 రూపీస్ ఉంది. విత్ సబ్సిడీ తోటి. రిఫైనరీలో 10% ప్రొడక్షన్ అయితే పెంచారన్నమాట. అమెరికా నుంచి కూడా ఇంపోర్ట్ అయితే పెరిగిపోయింది. సో, మీరు కొంచెం ప్యానిక్ అవ్వకుండా, కొంచెం నిదానంగా, హడావుడి చేయకుండా దీనివల్ల చూశాను భయ్యా కుక్కర్‌లు అయితే తెగ కొంటున్నారంట ఎలక్ట్రికల్‌ది. కొనుక్కోండి మంచిదే తప్పేం లేదు. దానివల్ల గ్యాస్ వాడకం తగ్గుతా ఉంటది. అప్పటిదాకా కొంచెం సెట్ అవుతా ఉంటది. ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. కట్టెలుంటే కట్టెల పొయ్యి వాడుకోండి. తప్పేం లేదు. ఇప్పుడు జనాలు గోల్డ్ కంటే ఇప్పుడు గ్యాస్ పైన బాగా విపరీతంగా అయితే పెరిగిపోయిందన్నమాట. ఇంతకు మీరు గ్యాస్ కొన్నారా లేదా చెప్పండి. అలాగే ఈ పెట్రోల్ అంటారా అది కొంచెం చూసుకోండి భయ్యా. ఇంతకంటే ఇంకేం లేదు. బట్ అంతా సెట్ అయ్యేదాకా ఇరాన్ యుద్ధం కొంచెం ఆగిపోయిందంటే ఆ ట్రంప్ ఆ మహానుభావుడు ఆపేస్తే అంత దేశం అంతా బాగుపడుతది. ఇంతకుముందు ఒక న్యూస్ చూసాను భయ్యా. ఇండియన్ గ్యాస్ మొత్తం వెబ్సైట్ మొత్తం క్రాష్ అయిపోయిందంట. ఆ రేంజ్‌లో ఉంది. ఆల్రెడీ పైన కొంతమంది కస్టమర్స్ ఉన్నారంట. ఇట్లా చేస్తే అదే జనాలు మామూలుగా తెలిసిన విషయం కదా! ఇంత చిన్నదాన్ని ఇంత పెద్ద హైప్ చేస్తా ఉంటారు. కొంచెం టెన్షన్ పడకుండా ఉంటే బావుంటది భయ్యా. హడావుడి చేస్తే గిట్లా అయితామంట. అయిందానికి కానిదానికి మనమే కొంచెం హైప్ ఎక్కువ ఇస్తున్నామంట. దీనివల్ల ఇంపాక్ట్ కొంచెం చాలా ఎక్కువుంది. టెన్షన్ పడకుండా ఉంటే బావుంటదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అందుకని మీరు ఏమనుకున్నారో